హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే నిన్నటి దినం ముందు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 2024-25లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పథకాలు, అదే రకంగా ఇంపార్టెంట్ అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్, అదే రకంగా కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ అనేటువంటి తెలపడం జరిగిందనమాట అండి. దానికి సంబంధించినటువంటి వివరాలు జస్ట్ ఓవర్వ్యూగా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ వాటికి సంబంధించినటువంటి అంటే ఆ పథకాలకు సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ తోటి సపరేట్ వీడియో కావాలన్నా కానీ ఆ వీడియో అనేటువంటిది నేను మీకు చేయడం జరుగుతుంది అనమాట అండి. ఈ వీడియోలో మనం చర్చించేటువంటి అంశాలు చూసుకున్నట్లయితే కనుక లఖ్పతి దీదీ పథకము, అలాగనే పిఎం సూర్యోదయ యోజన, 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు వ్యాక్సినేషన్, అలానే హౌసింగ్ ఫర్ మిడిల్ క్లాస్, ఆయుష్మాన్ భారత్ పథకాన్ని సడలించడం జరిగింది. ఎవరికి సడలించారు దానికి సంబంధించినటువంటి వివరాలతో పాటుగానే ఉడాన్ పథకం కింద కొత్త ఎయిర్పోర్ట్లకు సంబంధించినటువంటి మంజూరు, రైళ్ల ఆధునీకరణ, డిమాండ్ నోటీసు రద్దు, అలాగే పోషన్ 2.0, పిఎం ఆవాస్ యోజన గ్రామీణ్ పరిమితి అనేటువంటిది పెంచడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు ఏవైతే మీకు చర్చించేటువంటి అంశాలని చెప్పేసి నేను మీకు ఇవ్వడం జరిగిందో ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అనమాట అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. వేటిని మన నిర్మలా సీతారామన్ గారు ప్రస్తావించారు, అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ అడిగేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి వాటిని బేస్ చేసుకుని ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగిందండి. అంత మాత్రమే కాకుండా ఈరోజు ఈవినింగ్కి మళ్ళీ మనం చూసుకున్నట్లయితే కనుక మన బడ్జెట్ 2024-25కు సంబంధించినటువంటి ఈ ఇంటర్మ్ బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్లో పేర్కొన్నటువంటి ప్రతి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుగులో మీకు పొందుపరుస్తూ వీడియో అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. ఏదైతే ఇంగ్లీష్లో మనకి కీ ఫీచర్స్ లేకపోతే కీ పాయింట్స్ ఆఫ్ బడ్జెట్ 2024-25 ఏదైతే ఉందో దానినే మీకు పూర్తిగా తెలుగులోకి అనువదిస్తూ ఈ వీడియో అనేటువంటిది మీకు ఈరోజు సాయంత్రం కల్లా ఈ వీడియో అనేటువంటిది మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. తప్పుకోకుండా చూడండి. బడ్జెట్ సంబంధించినటువంటి ప్రతి అవగాహన అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంటో దాన్ని అంతా మీకు పొందుపరుస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట అండి. తప్పుకోకుండా చూడండి. ఇది కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లఖ్పతి దీదీ పథకం, ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటని మనం చూసినట్లయితే దేశవ్యాప్తంగా గ్రామాల్లో ఉన్నటువంటి 20 మిలియన్ల మంది మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడమే ఈ లఖ్పతి దీదీ పథకం యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలపడం జరిగిందనమాట అండి. ఈ పథకం కింద ఏం చేస్తారు అని మనం చూసుకున్నట్లయితే కనుక మహిళలకు ప్లంబింగ్, ఎల్ఈడి బల్బుల తయారీలు, డ్రోన్ల ఆపరేటింగ్, అదే రకంగా రిపేరింగ్ వంటి వాటిల్లో శిక్షణ అనేటువంటిది వీటికి ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి లఖ్పతి దీదీ పథకం కింద. ఇంకా ఈ లఖ్పతి దీదీ పథకానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారం కావాలనుకున్నట్లయితే కనుక ఈ లఖ్పతి దీదీ పథకానికి సంబంధించినటువంటి వీడియో, సపరేట్ వీడియో, డెడికేటెడ్ వీడియో అనేటువంటిది కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. మీకు ఒకవేళ కావాలనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక పిఎం సూర్యోదయ యోజన, పిఎం సూర్యోదయ యోజనకు సంబంధించినటువంటి వివరాలు లేకపోతే దీనికి సంబంధించినటువంటి నేపథ్యం మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పథకం అనేటువంటిది ద్వారా ఇళ్లపై ఏదైతే ఇల్లు ఉంటాయో వాటిపై రూఫ్ టాప్ సోలార్ సెటప్స్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట అండి. ప్రతి ఇంటి మీద వారి యొక్క రూఫ్ ఏదైతే ఇంటి పైన ఉంటుందో ఆ పైన రూఫ్ టాప్ సోలార్ సెటప్స్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట అండి. దీని ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక దేశంలో మొత్తం 1 కోటి ఇళ్లపై ఈ రూఫ్ టాప్ సోలార్ సెటప్స్ అనేటువంటిది ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ పిఎం సూర్యోదయ యోజన అనేటువంటిది ప్రారంభించడం జరిగిందనమాట అండి. దీని ద్వారా చూసుకున్నట్లయితే ప్రతి ఇంటికి ఈ పిఎం సూర్యోదయ యోజన కింద 300 యూనిట్లు అనేటువంటిది సోలార్ విద్యుత్ ఉచితంగా అందిస్తామని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగింది. తద్వారా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి గాను 15 నుంచి 18 వేల రూపాయలు ఆదా అవుతుంది ఈ పిఎం సూర్యోదయ యోజన కింద అని చెప్పేసి తెలపడం జరుగుతుంది. అదే రకంగా ఈ పిఎం సూర్యోదయ యోజనకు సంబంధించినటువంటి ఒక డెడికేటెడ్ వీడియో కూడా నేను మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. అలాగనే 9 నుంచి 18 ఏళ్ల బాలికలకు వ్యాక్సినేషన్, ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి వివరణ మనం చూసుకున్నట్లయితే కనుక 9 నుంచి 14 ఏళ్ళ బాలికలు ఎవరైతే ఉన్నారో వారికి సర్వైకల్ వ్యాక్సిన్ అనేటువంటిది వేయిస్తామని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగిందనమాట అండి. అసలు ఈ సర్వైకల్ వ్యాక్సిన్ దేనికి సంబంధించినటువంటిది అంటే క్యాన్సర్కి సంబంధించినటువంటిది అనమాట అండి. ఈ క్యాన్సర్ అనేటువంటిది గర్భాశయానికి సంబంధించినటువంటి క్యాన్సర్ అనేటువంటిది ఈ సర్వైకల్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఇది గర్భాశయ క్యాన్సర్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ అనమాట అండి. మహిళల్లో వచ్చేటువంటి
బ్రెస్ట్ క్యాన్సర్లో మొదటి స్థానంలో ఉంటే మహిళల్లో వచ్చేటువంటి క్యాన్సర్లో ఫస్ట్ వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట అండి. ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో ఈ సర్వైకల్ వ్యాక్సిన్ అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. 9 నుంచి 14 ఏళ్ల వయసులోని బాలికలు దీని బారిన పడకుండా చేస్తామని చెప్పేసి, తద్వారా వారికి 9 నుంచి 14 ఏళ్ల వయసు ఉన్నటువంటి బాలికలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వ్యాక్సినేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఈ సర్వైకల్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక గర్భాశయానికి సంబంధించినటువంటిది అనమాట అండి. అలానే రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే కనుక నటి మరియు మోడల్ అయినటువంటి పూనం పాండే ఎవరైతే ఉన్నారో ఆమె ఈ సర్వైకల్ ఈ క్యాన్సర్ ఏదైతే ఉందో ఈ క్యాన్సర్ బారిన పడి ఆమె చనిపోవడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక పిఎం గ్రామీణ్ ఆవాస్ యోజనకు సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్నటువంటి ఈ పథకాన్ని మరో వచ్చే 5 ఏళ్లలో 2 కోట్ల ఇళ్ళు అనేటువంటిది ఈ పిఎం గ్రామీణ్ ఆవాస్ యోజన ద్వారా నిర్మిస్తామని చెప్పేసి మంత్రి నిర్మలా సీతారామన్ గారు తెలపడం జరిగిందనమాట అండి. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా చూసుకున్నట్లయితే కనుక దరిదాపుగా 3 కోట్ల ఇల్లు పూర్తి దశలో, అంటే నిర్మాణం నుంచి పూర్తి దశలోకి ఉన్నాయని చెప్పేసి సీతారామన్ గారు తెలపడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ పోషన్ 2.0. ఈ పోషన్ 2.0 చూసుకున్నట్లయితే కనుక అసలు పోషన్ 2.0 అనేటువంటి దేని గురించి అంటే పిల్లలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు పోషకాహార లోపం బారిన పడకుండా చేపట్టినటువంటి కార్యక్రమమే పోషన్ 2.0 అనమాట అండి. ఈ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పేసి కూడా నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో తెలపడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హౌసింగ్ ఫర్ మిడిల్ క్లాస్ అనేటువంటిది అనమాట అండి. దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక అర్హులైనటువంటి మధ్యతరగతి వారికి ఇళ్ల కొనుగోలు, సొంతింటి నిర్మాణానికి ప్రోత్సాహకం ఇవ్వడానికి అని చెప్పేసి హౌసింగ్ ఫర్ మిడిల్ క్లాస్ అనేటువంటిది తీసుకొస్తున్నట్లుగా కూడా నిర్మలా సీతారామన్ గారు తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ సడలించడం జరిగింది. ఎవరికి సడలించారు, దానికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక ఉచితంగా నాణ్యమైనటువంటి వైద్యం అందించేందుకు అమలు చేస్తున్నటువంటి పథకమే ఆయుష్మాన్ భారత్ పథకం అనమాట అండి. ఈ పథకాన్ని అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, అదే రకంగా సహాయకులకు దీనిని అంటే ఆయుష్మాన్ భారత్ని వర్తింపచేస్తున్నట్లుగా నిర్మలా సీతారామన్ గారు తెలపడం జరిగిందనమాట అండి. ఈ కార్డుపై కుటుంబానికి 5 లక్షల వరకు ఆరోగ్య బీమా సదుపాయం అనేటువంటిది కల్పించడం జరుగుతుందన్నమాట అండి. ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా ఈ కార్డు అనేటువంటిది ఇప్పుడు ఆశా అంగన్వాడీ కార్యకర్తలకు, సహాయకులకు కూడా దీన్ని అందించడం జరిగిందనమాట అండి. అదే రకంగా కొత్త ఎయిర్పోర్ట్లకు సంబంధించినటువంటి ప్రస్తావన కూడా సీతారామన్ గారు చేయడం జరిగిందనమాట అండి. ఈ ఉడాన్ పథకం కింద ఎయిర్పోర్ట్లకు విస్తరణ, కొత్త ఎయిర్పోర్ట్ల నిర్మాణం చేస్తున్నట్లుగా కూడా ఇందులో తెలపడం జరిగిందనమాట అండి. గుర్తుపెట్టుకోండి, ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి పథకాన్ని అనేటువంటిది ఉడాన్ పథకం కింద తీసుకురావడం జరిగిందనమాట అండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఉడాన్ పథకం అనేటువంటిది దేని గురించి అని చూసినట్లయితే కనుక అది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటిది అనమాట అండి. 2-3 తరగతి నగరాలకు కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి అనేటువంటిది తీసుకొస్తున్నట్లుగా సీతారామన్ గారు తెలపడం జరిగింది. అదే రకంగా డిమాండ్ నోటీసుల రద్దు అనేటువంటిది కూడా తెలపడం జరిగింది అనమాట. ప్రత్యక్ష పన్నులకు సంబంధించినటువంటి 2009-10 మధ్య 25,000 వరకు ఉన్నటువంటి విలువైన డిమాండ్ నోటీసులు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. గుర్తుంచుకోండి, 2009-2010 మధ్యలో ఉన్నటువంటి 25,000 వరకు విలువైనటువంటి డిమాండ్ నోటీసులను రద్దు చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. అలాగనే 2010-11 నుంచి 2014-15 ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉందో ఈ ఆర్థిక సంవత్సరాల మధ్య ఉన్నటువంటి 10,000 వరకు చెల్లించాలని చెప్పి జారీ అయినటువంటి నోటీసులను కూడా రద్దు చేస్తున్నట్లుగా నిర్మలా సీతారామన్ గారు తెలపడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ 2024-25 సంబంధించినటువంటి ఇంటరిమ్ బడ్జెట్ ఏదైతే ఉందో ఈ ఇంటరిమ్ బడ్జెట్ సంబంధించినటువంటి తెలిపినటువంటి పథకాలు, అదే రకంగా కీలకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్, అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. అందులో మీరు ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కానీ దానికి రెస్పాన్స్ చేయడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. అదే రకంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.